ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. ఎవరు సూర్య భగవానుణ్ణి ఉపాసన చేశాడో వాడికి అజ్ఞానము కూడా తొలగిపోయి ఇహము పరము మోక్షము ఈ మూడిటిలో వాడి ఉపాసన బలాన్ని అనుసరించి ఇహమునందు సుఖములను పొంది ఉన్నత లోకవాసమైనా చేస్తాడు. లేదా ఆయన అనుగ్రహం కలిగి ఈ జన్మలోనే అజ్ఞానము ధ్వంసమైతే ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి మోక్షానికైనా వెడతాడు. అందుకే మీరు ఆదిత్య హృదయంలో చూస్తే ఆయన వెలుగుకి సంబంధించినటువంటి నామాలు మారి మారి వస్తూ ఉంటాయి. అన్ని నామాల యొక్క స్థూలార్థము కిరణముల యొక్క ప్రస్తావనతో ఉంటుంది. అన్ని వెలుగుకి సంబంధించి ఉంటుంది. కానీ ఆ వెలుగు మాత్రం అన్ని వేళలా ఒక రకమైనటువంటి భౌతికమైన వెలుగు కాదు. అనేకమైనటువంటి విషయాలకు అది కారణమై ఉంటుంది. కాబట్టి అది ఒక గురుస్వరూపంగా కీర్తింపబడేటటువంటి వెలుగు. అన్నిటినీ మించి వివస్వన్నన్న మాట చేత ఆయన వసు అంటే ఐశ్వర్యములకంతటికీ కూడా సంపదకంతటికీ కూడా ఆయన కారణమై ఉంటాడు. ఇందులో మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చెయ్యాలి. కొన్ని అనుభవము చేత గొప్ప సుఖాన్ని ఇస్తాయి. అసలు అలా అనుభవించడానికి ఏముండాలి? శరీరం ఉండాలి. ఈ శరీరం ఉండేటట్టుగా చెయ్యగలిగినటువంటివి కొన్ని ఉంటాయి. ఈ శరీరం నిలబడడానికి కావలసినవి ఏముంటాయో అవి దొరకకుండా సుఖంగా ఉండడానికి అంటే మనసు ఉత్సాహపడడానికి కావలసినటువంటి భోగ వస్తువులు ఎన్ని దొరికినా ప్రయోజనం ఉండదు. ప్రాథమిక అవసరములు అని కొన్ని ఉంటాయి. అవి ఎప్పుడూ కూడా శరీరం నిలబడడానికి హేతువులవుతాయి. ఈ శరీరం నిలబడడానికి హేతువులైనటువంటి పదార్థములు లభించడం ఒక ఎత్తైతే అవి లభించేటప్పుడు వాటిని ఏ కాలమునందు తీసుకోవాలో ఆ కాలమునందు నువ్వు తీసుకోని చెప్పగలిగినటువంటి మంట ఒకటి లోపల పుట్టాలి. అప్పుడే ఆరోగ్యవంతుడని గుర్తు. ఆ ఆరోగ్యం ఉండాలి. ఆ మంట చల్లారడానికి పదార్థాన్ని తీసుకోగలగాలి. ఈ రెండూ సమన్వయం అయ్యాయి అనుకోండి, అక్కడికాయన సంతోషంగా ఉన్నాడు అని నిర్ధారించవలసి ఉంటుంది. నా లోపలికి పదార్థం కావాలి, పదార్థం అయిపోయింది అని తెలియచెప్పడానికి పరమేశ్వరుడు లోపల నుంచి ఒక మంట పుట్టిస్తాడు. ఆ మంట పుట్టిస్తే దాన్ని ఆకలి అంటారు. ఆ ఆకలి అనేటటువంటి పేరుతో పుట్టినటువంటి మంట ఏది ఉంటుందో ఆ మంటని చల్లార్చుకోవడానికి వెంటనే కావలసింది ఏమిటి అంటే పదార్థం కావాలి. ఇప్పుడు పదార్థం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుండి రావాలి. నేను ఇంత అన్నం తినాలనుకోండి, వరి పంట పండితేనైనా నాకు అన్నం వస్తుంది. కాబట్టి పంట పండాలి. పంట పండాలంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక నెల్లాళ్ల పాటు నేను రావట్లేదు అని సూర్యుడు దీర్ఘకాలిక సెలవు పెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి. ఆయన నేను ఒక 30 రోజులు కనపడను, మళ్ళీ ఓ 30 రోజుల తర్వాత కనపడతాను అన్నాడు అనుకోండి. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆయన యొక్క కిరణముల యందు ఒక విశేషం ఉంటుంది. వరుణ కిరణములు అని కొన్ని కిరణములు ఉంటాయి. ఆ వరుణ కిరణ సంజాతం ఏం చేస్తుందంటే మనిషిని అత్యంత బాధ పెట్టి పడగొట్టగలిగినటువంటి దుష్టమైన క్రిమికీటకాదులను తన వేడి చేత సంహారం చేస్తాడు ఆయన. అసలు అన్నిటినీ మించి ఎప్పుడైతే సూర్యోదయం జరగలేదో, సూర్యకిరణ ప్రసారం జరగలేదో ఏ పంట పండదు. అందుకే చూడండి, మీ ఇంట్లో సూర్యకాంతి పడదండి, అందుకే ఇటువైపు మొక్కలు పెరగవంటారు. సూర్యకాంతి పడితేనే మొక్క పెరుగుతుంది. కిరణజన్య సంయోగ క్రియ అని చిన్నప్పుడు మీరు చదువుకుని ఉంటారు. ఆ సూర్యకిరణములలో ఉండేటటువంటి శక్తిని తీసుకుని చెట్టు పత్రహరితాన్ని తయారు చేసుకుంటుంది, ఆకుపచ్చని పదార్థాన్ని. అదే దానికి ఆహారం. దాన్ని ఆధారం చేసి పెరిగి పెద్దదై కాయలు పళ్ళు ఇస్తుంది. ఆ సూర్యుని యొక్క కిరణములు చంద్రుడి మీద పడిన కారణం చేత ఓషధీతత్వం నిలబడుతుంది. అయినప్పుడు ఇవన్నీ తింటే ఆరోగ్యం వస్తుంది, ఇవన్నీ తింటే శరీరం బలం పుంజుకుంటోంది. అసలు శరీరం నిలబడడానికి కావలసినటువంటి ప్రాథమికమైనటువంటి అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన వలనే వస్తోంది. అన్నదాత ఎవరు? సూర్యుడే. 2 ప్రాథమిక అవసరాల్లో ఉండవలసింది ఏమిటి? బట్ట.
ఒంటికి బట్ట కట్టుకోవాలి. కడుపు నిండా తిన్నంత మాత్రం చేత కట్టుకోవడానికి బట్ట లేదనుకోండి నాగరికత లేనివాడంటారు. ఎంత ఖరీదైన వస్త్రం కట్టుకున్నారన్న దానితో సంబంధం ఉండదు, ఒంటి నిండా బట్ట కట్టుకున్నారా లేదా అన్నది సంబంధం. అయినప్పుడు బట్ట కట్టుకోవాలి అంటే పత్తి పంట పండాలి. పత్తి పంట పండితే కదూ అందులోంచి కదూ వస్త్రం తయారవుతుంది. కాబట్టి ఇప్పుడు అసలు మనుష్య ప్రాణి అంటే నాగరికత సంస్కృతి ఉన్నవాడు. బట్ట కట్టుకోవడానికి కావలసిన పత్తి ఎవరి కిరణముల వలన పండుతోంది? ఆయన అనుగ్రహం చేత పండుతోంది. అసలు మనం నిలబడగలిగాము, ఒక గూడు కట్టుకున్నామంటే సూర్యుడి వలన. ఇక్కడ వరకు అసలు మనిషి ఉన్నాడు భవతికి ఆయన కారణం. భూమిలో ఉండేటటువంటి ఖనిజ, తైల, వాయు ఈ 3 రకములైనటువంటి సంపత్తి నిలబడడానికి, వృద్ధి పొందడానికి హేతు ఎవరంటే సూర్యుడు. ఆ సూర్యుని యొక్క కిరణములలో ఐశ్వర్యమును పెంపొందించగలిగినటువంటి కిరణముల యొక్క స్పర్శ వలన పృథివి వసుంధరా రూపాన్ని పొందుతుంటుంది. అలా ప్రచోదనం చేసి శాస్త్రాధ్యయనం చేయించగలిగినటువంటి బుద్ధిశక్తికి కారకుడు ఎవరు అంటే సూర్యనారాయణమూర్తి. ఆయన బుద్ధిని ప్రకోపింపచేస్తాడు. నిర్ణయాత్మక శక్తిని బాగా నిలబెట్టగలిగిన వాడు ఎవరంటే ఒక్క సూర్యుడే. మనిషి బుద్ధి వికసనం పొందేది దేనికి పొందుతుంది అంటే సూర్యకిరణముల చేత బుద్ధి వికసనం పొందుతుంది. పద్మం ఎలా వికసిస్తుందో అలాగే బుద్ధి కూడా వికసనాన్ని పొందుతుంది. వికసనము అన్న మాటని కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. వికసనము అన్న మాటకు అర్థం అయోమయావస్థ లేకుండుట. ఆ సమయానికి అది ఎలా చెయ్యాలో అలాగే మీ బుద్ధి ప్రచోదనమైందనుకోండి, ఈశ్వరానుగ్రహం ఉన్నదని గుర్తు. అప్పుడు ఇంకా వెనక్కి వచ్చి అది అలా చేయకుండా ఉంటే ఇంకా బాగుండేది అన్న మాట ఉండదు. ఈ వికసనము మొట్టమొదట ఎక్కడుంటుంది అంటే భగవంతుని యొక్క సృష్టి యందు ఉంటుంది. భగవంతుని యొక్క ప్రధానమైనటువంటి చేతిలో ఉండే ఆభరణం ఏమిటి అంటే పద్మం. మీరు శ్రీ మహావిష్ణువుని చూడండి, చేతిలో పద్మం పట్టుకుంటారు. అమ్మవారిని చూడండి, పద్మం పట్టుకుంటుంది. లక్ష్మీదేవి పద్మంలో పుడుతుంది, బ్రహ్మదేవుడు పద్మంలో పుడతాడు. వీళ్ళందరికీ ఏమిటి ఈ పద్మంతో సంబంధం అంటే పద్మము వికసనాన్ని పొందుతుంది. వికసనం అంటే ఏదో ఒకవైపు రెక్కలిప్పుకుని ఒక రెక్కలిప్పుకోకుండా అలా ఉండదు. జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్నంటారు పోతన గారు. మధ్యలో దుద్దు ప్రకటనమయ్యేటట్టుగా రేకులన్నీ కూడా విచ్చుకుంటాయి. ఇప్పుడు మధ్యలో దుద్దు బాగా కనపడుతుంది, అవన్నీ ఇలా బల్లపరుపుగా విచ్చుకుంటాయి. అప్పుడు పెద్ద శతపత్ర కమలాన్ని చేత్తో పట్టుకుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. అది వికసనము అంటారు. అప్పుడు అందులో ఉన్నటువంటి సుగంధ పరిమళం బయటికి వస్తుంది. మొగ్గగా ఉండగా మీరు బలవంతంగా విప్పితే పసరిక వాసన వస్తుంది. అది వికసనం పొందితే మధురమైనటువంటి సువాసనలు వెదజల్లుతుంది. మరి మొగ్గగా ఉన్నప్పుడున్న పసరిక వాసన ఇప్పుడు పరిమళంగా ఎలా మారింది? ఎవరు వికసనమునందు పరిమళాన్ని బయటికి వచ్చేటట్టు చేశాడు? ఎవడు తుమ్మెదొచ్చేట్టు చేశాడు? అందులో తేనె పెట్టినవాడెవరు? అందులో తేనె ఉంటే బురదలో పుట్టిన తామర పువ్వుకి పక్కనున్న చేపకి, కప్పకి, పీతకి తెలియకుండా వనంలో ఉన్న ఒక్క తుమ్మెదకే తెలిసేటట్టు చేసి అది వచ్చి వాలి తాగేటట్టుగా బుద్ధి ప్రచోదనం చేసిన వాడెవరు? వాడు వికసనము కలిగిన వాడంటే ఈ లోకాన్ని సృజించినప్పుడు నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండేదేమో అన్న మాట వాడి జీవితంలో ఎన్నడూ ఉండదు. ఈశ్వరుడు సృష్టి చేసిన తర్వాత ఏమిటో మనుషులందరినీ ఇలా చేశాను కానండి, ఇక్కడ పెట్టకుండా కళ్ళు ఇంకొక అంగుళం కిందకి దింపుంటే ఎంత బాగుండేదో అన్న మాట ఆయన అనడు. ఆయన ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏది చేసినా ఏదో కారణాన్ని పెట్టుకుని చేస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.